హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు. శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పర్యటన. 19న రామోజీ ఫిలిం సిటీలో క్లబ్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో ప్రసంగం. 20న శాంతి సరోవర్ సదస్సు. 21న ఎట్ హోమ్. 22 నాడు తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తంగా 5 రోజుల పాటు మన హైదరాబాద్లో రాష్ట్రపతి గారైతే ఉండబోతున్నారు. అంటే ఈ శీతాకాలం అంటే బ్రిటిష్ కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తున్నటువంటి పద్ధతి. ఎందుకంటే తెలంగాణ సమశీతోష్ణ మండలి, ఇక్కడ అంత బ్యాలెన్స్ ఉంటుంది. చలి కానీ, వాన కానీ, ఎండ కానీ అంత బ్యాలెన్స్గా ఉంటుంది. సమశీతోష్ణ మండలి కాబట్టి అప్పటి నుంచి ఉండే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తుండేది అప్పటి నుంచి రాజులు. సో అదే ఆనవాయితీగా ఇక్కడ వచ్చింది 5 రోజుల పాటు కార్యక్రమాలలో. ఎందుకంటే ఈ దక్షిణ రాష్ట్రాలతోని కొంత అనుసంధానం ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళ దానికి సంబంధించి కొంత మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 5 రోజులు హైదరాబాద్లో ఉంటున్నట్టు సమాచారం.